హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్, నిన్న మేము సోనా విజన్కి వెళ్ళి వెట్ గ్రైండర్ పర్చేస్ చేసాము. దాన్ని ఎట్లా ఉంటుందో నాకు ఫుల్ డీటెయిల్స్ తెలియదు. మొత్తం మా హస్బెండ్ అన్బాక్సింగ్ చేసి వీడియో మొత్తం మీకు క్లారిటీగా చెప్తుంటాడు. ఇది వచ్చేసి వీళ్ళు ఇది బ్రషెస్ కంపెనీ తీసుకున్నాం మేము. ఇది ప్రైస్ వచ్చేసి 4200 పడింది దీని కాస్ట్. అండ్ ఈ గ్రైండర్ వచ్చేసి మనకి 230 volts అండ్ 200 watts మోటార్ వస్తుంది. అండ్ దీని ఫ్యూచర్స్ వచ్చేసి మనకి మెయిన్లీ దీనిలో కవర్ తీద్దాం. ఇది వచ్చేసి దీని క్యాప్, మిక్సర్ గ్రైండర్ క్యాప్. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మెయిన్లీ హై క్వాలిటీ గ్రైండింగ్ స్టోన్స్, హెవీ డ్యూటీ మోటారు, కాంపాక్ట్ టేబుల్ టాప్ డిజైన్, కోకోనట్ స్క్రాపర్ అటాచ్మెంట్, ఆటో నీడర్ అటాచ్మెంట్. అండ్ మోటార్ వారంటీ వచ్చేసి 5 years ఇచ్చినారు. ఇంకా ఒక మనకి స్టోర్ వారంటీ వచ్చేసి 2 years ఇచ్చారు. ఇది టీటీకే ప్రోడక్ట్ వాళ్ళది. కోకోనట్ తీద్దాము బయటికి, దీన్ని పట్టుకో బయటికి తీస్తాం. ఇదే ఫైనల్ ప్రోడక్ట్, బ్రషెస్ కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేసి మనకి చపాతీ పిండి కలుపుకునేది, గోధుమ పిండి చేసేదానికి చపాతీ మేకరు. అండ్ ఇది వచ్చేసి మనకి కోకోనట్ మొత్తం నీట్గా తీసుకునేదానికి తురుము. అండ్ స్టోన్స్ అనేవి అంతా ఇక్కడ ఉంది, దీన్ని కూడా తీద్దాం మనం. దీని మోటార్ ఇన్బుల్ట్ క్వాలిటీకి వచ్చాను చూసేసరికి దీని లోపల ఒక 2 గ్రైండింగ్ స్టోన్స్ ఇచ్చారు. డ్రమ్ కూడా బాగా స్టెయిన్లెస్ స్టీల్, బాగా స్ట్రాంగ్గానే ఉంది. దీన్ని ఒకటి ఫిక్స్ చేసి చూద్దాము. 2 స్టోన్స్ ఇట్లా ఇచ్చాడు, బాగా క్వాలిటీగానే ఉన్నాయి స్టోన్స్ కూడా. అండ్ దెన్ నాటాక్ నీటర్ అంటే గోధుమ పిండి చపాతీస్ చేసుకోవడానికి ఇట్లా ఫిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్ ఫైనల్ ఇది ఇచ్చాడు, అది కొబ్బరి తురుముకోవడానికి ఇట్లా ఫిక్స్ చేసుకొని వాడుకోవాలి. అండ్ దీనిలోకి వచ్చాక ఆన్ బటన్ కూడా బాగా మంచిగా ఇచ్చాడు. ఇట్లా ప్రెస్ చేసుకొని అన్ప్రెస్ చేశాక ఆఫ్ అయిపోతుంది. అండ్ దీన్ని మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్, మా క్లౌడ్ కిచెన్కి మిక్సర్ వాడితే అది హీట్ వల్ల లోడ్ పడిపోతుంది. అండ్ దోశలు కూడా బాగా సాఫ్ట్గా రావట్లేదు, అందుకని నిన్న మేము వెళ్ళి పర్చేస్ చేసాము. అండ్ మీకు దీంట్లో సీజనింగ్ వీడియో కూడా పెడతాను. ఫస్ట్ దీంట్లో సీజనింగ్ చేసుకోవడానికి నార్మల్ పొడి బియ్యం వేసుకొని చేద్దాము సీజనింగ్. చూసేద్దాం రండి దాన్ని కూడా. మీరు డైరెక్ట్గా దీన్ని వాడకండి, ఫస్ట్ సీజనింగ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో రాళ్ళు ఏమన్నా ఉంటాయి. ఆ ఫస్ట్ సీజనింగ్ ఎట్లా చేసుకోవాలంటే పొడి బియ్యం వేసుకోండి. ఇది నాకు ఫస్ట్లీ తెలియదు, మా ఇంటి పక్కన ఆంటీని అడిగితే ఆంటీ చెప్పింది డైరెక్ట్గా వాడకండి అని. ఫస్ట్ రాళ్ళు ఫిక్స్ చేసేసుకుందాము. దీనికి రాళ్ళు ఫిక్స్ చేసేసుకుని బియ్యం వేసేసుకుందాము. పొడి బియ్యం వేయండి ఫస్ట్, నానబెట్టి అట్లా ఏం అవసరం లేదు. అంటే ఇట్లా పొడి బియ్యం వేయడం వల్ల రాళ్ళు కూడా కొంచెం నున్నగా అవుతాయి.
ఎందుకంటే ఇవి రోళ్ళు కదా, సో ఫస్ట్ మనం సీజనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో. ఇప్పుడు మనం ఇంకా దీన్ని ఆన్ చేసేసుకోండి. ఫస్ట్ కాసేపు వదిలేసేయండి, ఆ తర్వాత వాటర్ వేయండి. బాగా మెత్తగా అయ్యేదాకా వదిలేసేయండి, ఎందుకంటే దాంట్లో రాళ్ళు ఏమన్నా ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతుంది. డైరెక్ట్ ఎప్పుడు ఏది వాడకూడదు మనం. మెత్తగా అయ్యేదాకా వదిలేసేయాలి ఇట్లానే. ఫస్ట్ డే ఇట్లా బియ్యంతో చెయ్యండి. సెకండ్ డే ఇది ఉంటుంది కదా, గుడ్డులు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వేసి సెకండ్ డే సీజనింగ్ చేయండి. ఆ తర్వాత మీరు దాన్ని వాడుకోవచ్చు. అప్పటిదాకా డైరెక్ట్గా మీరు వాడకండి. ఫస్ట్ ఇట్లానే యూజ్ చేయాలి. దీన్ని సీజనింగ్ చేసిన తర్వాతనే మనం ప్రోడక్ట్ని యూజ్ చేయగలుగుతాము. నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండండి. స్టోన్ గ్రైండింగ్ కూడా బాగుంది. మామూలు బియ్యం కాబట్టి లేట్ అవుతుంది, పర్లేదు. అయినా ఇట్లా చేయండి ఫస్ట్. చూడండి, ఇలా బాగా పిండి మెత్తగా అయ్యేంత వరకు వేసుకోండి. మీరు కూడా చూడండి, బాగా పర్ఫెక్ట్గా బాగా బ్లెండ్ అయింది, అంతా బాగా మెత్తగా. ఇంకా తీసేసుకొని కడిగేసుకోండి. అండ్ దీని కెపాసిటీ 2 kgs మాత్రమే. ఓవర్ అనుకొని ఎక్కువ వాడేసేమాకండి, ఎందుకంటే మళ్ళీ లోడ్ ఎక్కువ పడదు, ఆగిపోతుంది. మోటార్ అంతా ఇన్బిల్ట్ క్వాలిటీ ఇవ్వరు, దానికి తగ్గ క్వాలిటీ ఇస్తారు, వాళ్ళు చెప్తారు, కానీ మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ వెట్ గ్రైండర్ మాత్రమే ఇది, పొడి తడి మాత్రమే వేయాలి, పొడి వేయకూడదు. అండ్ ఇదే నాకైతే ఈ వెట్ గ్రైండర్ బాగా నచ్చింది. దీని పర్ఫెక్షన్ అండ్ ఇన్బిల్ట్ క్వాలిటీ, మోటార్ అంతా బాగా నచ్చింది. అంతే అండి ఇంకా ఈ వీడియో. అండ్ ఇది అయిపోయినాక నెక్స్ట్ సీజనింగ్ ఏం చేస్తారంటే నేను చెప్పింది చెయ్యండి. ఆ తర్వాత మాత్రమే మీరు పిండ్లు వాడుకోండి వేసుకోవడానికి. అప్పటి వరకు మీరు వాడకండి. ఇంకా ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఓకే అండ్ కంప్లీటెడ్. మీరు కూడా ఒక్కసారి పర్చేస్ చేసే ముందు 1-2 సార్లు చూసి వ్యూస్ అన్నీ మంచిగా టెస్ట్ చేసుకొని మాత్రమే గ్రైండర్స్ కొనేయండి. అప్పుడు ఎట్లా పడితే అట్లా కొనకండి, మళ్ళీ మనమే బాధపడాలి. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూసి పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో దొరుకుతూ ఉంటాయి. ఫర్దర్ కంటెంట్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతే అండి, బాయ్.